డబ్బులు వచ్చినా తీసుకుని పవన్ కళ్యాణ్కి వేస్తారండి ఓట్లు. డబ్బులు ఎంత ఇస్తాను తీసుకుని తీసేస్తారు. అంటే ఆ డబ్బులే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఖర్చు పెడతారు. ఏ బిర్యానీకనో లేకపోతే ఏ బైక్ ర్యాలీకనో దానికనో దీనికనో తీసుకుని ఆ డబ్బులు మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ మనుషులు ఖర్చు పెట్టి చేస్తారు. జనసేన వస్తుంది. మామూలు ఉదయ శ్రీనివాస్ గారు బంపర్ మెజార్టీతో నింపుతారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన అమ్మఒడి, అబ్బఒడి, తిన్నఒడి, లావోడి, ఈవోడి, ఈ రోడ్లు ఏడొచ్చు కదా. ఈ బీటెక్ చదువుకున్నారు, బిఎస్సీ చదువుకున్నారు, వాళ్ళంతా ఏం చదువు కూలి పనులకి వెళ్ళిపోతున్నారు. ఇలా వీళ్ళు ఏమైపోయి ఫ్యాక్టరీలన్నీ బయటకు పోయి అంటే పవన్ కళ్యాణ్ కావాలా మాకు? పవన్ కళ్యాణ్ కావాలి. కొడుకుంది మన మధ్యతో మనిషి కావాలి కానీ అంటే మీరు మనిషి గురించి ఓటేస్తున్నారు అంతే. పథకాలతో పని లేదు. పథకం పని ఏమంటుంది? పథకం అంటే నా డోలు 5 కార్యక్రమం ఇప్పుడు ఉంది, లాడుకోమో 50 అవుతుంది, తీసేమో నాకు 30 అవుతుంది, ఏం చేస్తావు అంతే. జనసేన వస్తాయి. జనసేన వస్తుంది. జనసేన ఎందుకు వాళ్ళది ఏంటండి, రైతుల్ని 5 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడ్డారండి వాటి నీరు విషయంలో. మీరు వచ్చిన అంటే ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ ఎస్సీ కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, ఎవరైనా సరే ఓ పవన్ కళ్యాణ్ అయినాకే మొత్తం మేము నియోజకవర్గం అంతా తిరుగుతున్నాం. పవన్ కళ్యాణ్ అయినాక అన్ని వర్గాలు కూడా చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక నిజాయితీపరుడు, ఒక నీతిపరుడు. అతను డబ్బే ఒక కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు అతను సొంత డబ్బు ఇచ్చాడు. ఆయన నిజాయితీపరుడు. ఒక పవన్ కళ్యాణ్ ఎక్కితే ఒక పులివెందులు చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎలా డెవలప్ చేసుకున్నాడు, ఒక కుప్పం చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు ఎలా డెవలప్ చేసుకున్నాడు. ఇవాళ మా నియోజకవర్గం అంత డెవలప్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇంకోటి ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన ఒక శక్తి. ఈ దత్తపుత్రుడు నేర్పుతున్నారు సార్. దత్తపుత్రుడు అంటే మోడీ గారి శిష్యుడు ఈ పవన్ కళ్యాణ్, ప్రథమ శిష్యుడు మోడీ ఈ పవన్ కళ్యాణ్. ఇవాళ చంద్రబాబు నాయుడు తీసుకోలేదు. ఈ 151 సీటు నెగ్గిన మన జగన్మోహన్ రెడ్డిని తీసుకోలేదు. ఏ సీటు నెగ్గకుండా ఒక పవన్ కళ్యాణ్ తీసుకున్నారు ఎన్డీఏలో. అంటే ఆయన ఎంత నిజాయితీపడు, బీజేపీ ఎంత నిజాయితీగా ఉంటుంది, మన పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీగా ఉంటుంది. అందుకని మా నియోజకవర్గం కాదు, ఒక ఎస్సీ తీసుకోండి, ఒక బీసీ తీసుకోండి, ఒక మైనార్టీ తీసుకోండి, ఎవరైనా ఎరే పవన్ కళ్యాణ్. ఇవాళ 1,00,000 ఓట్లు టార్గెట్, 1,00,000 ఓట్ల మెజార్టీ ఆయన కన్ఫామ్గా. ఇంకోటి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ఇవాళ గీత గారు తప్పుగా మేము అనుకోవడం లేదు, ఆవిడే ఎక్కువ మంచిదే. అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన అభివృద్ధి పథంలో నడుపుతాడు. ఇవాళ ఈ పిఠాపురం నియోజకవర్గం ఒక పట్టణం, అది వెనకబడిపోయిందంటే ఓన్లీ ఏంటంటే రాజకీయ వర్గాల వల్ల. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటూ వ్యక్తి ఇక్కడ మాకు ఒక కారణం జన్మడాడు. ఆయన కానీ నెగ్గాడంటే మా నియోజకవర్గం చాలా బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ మేము నెగ్గించుకున్నామంటే ఒక కారణ జన్ముడు. అతను గతంలో చూసుకుంటే గాజువాక్ కానీ భీమవరంలో కానీ ఆయన ఓటమికి గురి కావడం జరిగిందన్న. ఓన్లీ గతం వదిలేండి. వాళ్ళ డబ్బులు చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. ఇవాళ మా పద్మనాభం గారు ఉన్నారు, ఏదో ఆయన దిగాడు 40-50 కోట్లకి అమ్మడైపోయాడు. ఇవాళ మా కులమే ఏదైనా అమ్మడైపోయాడు. ఆ మాటలు కాదు ఏం చేస్తున్నాయంటే 50 కోట్లు తీసుకున్నందుకు ఆయన ఏదో మాట్లాడాలి. మరి 50 కోట్లు తీసుకున్నాడంటే మాత్రం మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నాడు. ముద్రగడ్డ గారి మాటలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే సినిమాల్లో ఆయన పెద్ద హీరో అయ్యి ఉండొచ్చు, రాజకీయాల్లో నేనే హీరో అని చెప్పేసి ఆయన ఎలా హీరో అవుతాడు? ఇవాళ ఎస్సీలకు బీసీలకు మేము ఒక అన్నదమ్ములు పోయేవాళ్ళం మన నియోజకవర్గం. ఇవాళ మాకు పెట్టాడు అతను స్వార్థం ప్రకారం అతను నిజాయితీ పోవడం అనుకుంటాను. చూసారా నిజాయితీ ఎలా అవుతుంది? నిజాయితీ రాదు. అతను ఒక 50 కోట్లకు అమ్మడైపోయాడు. అమ్మడైన పోయి ఆ మాటల కోసం ఆయన ఎలా మాట్లాడుతున్నాడు తప్ప, లేకపోతే ఒక కోపం ఉద్యమం చేశాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు పెట్టలేకపోయాడు. ఇవాళ ఏమైపోయింది? ఈవేళ ఏమైపోయింది? కోప ఉద్యమం అన్నాడు, ఏమైపోయింది? ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు ఊగాడు, మాతో కంచాలు కొట్టించాడు, పల్లెలు కొట్టించాడు, ట్రైన్లు దగ్గర పెట్టించాడు. మరి జగన్మోహన్ రెడ్డి నెక్కినప్పుడు ఏమైపోయింది ఉద్యమం? ఇవాళ చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్ పెట్టాడు. మరి 5% రిజర్వేషన్ పెట్టాడు, ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేయలేదు. చెప్పారు ఆయన అవ్వలేదు అన్నాడు. మరి ఇవాళ ఎందులోకి ఎందుకు దూరాడు? అదేం కాదు. ఒకవేళ ఒకటి చెప్తున్నాను ఏమంటే, వీళ్ళు ఏదో 1,00,000 కోట్లు మేము 500 కోట్లు 250 కోట్లతో మేము కొనేస్తూ ఉన్నారు, కడప నుంచి దిగేస్తూ ఉన్నారు. మేము సన్నాసులు. వాళ్ళు అక్కడ చూసుకుంటారు. రెడ్లు అయితే వాళ్ళ ప్రభావం వాళ్ళు జీవించుకుంటారు.
మా నియోజకవర్గంలో ఏం పని అవ్వదు. మా పిఠాపురం మండలం నియోజకవర్గం మనుషులు మంచోళ్ళు మేము. ఎవరినైనా నమ్మేమంటే మేము నిజాయితీగా ఉంటాం. డబ్బుకు కూడా మాకే బోల్ డబ్బు ఉంటుంది. మాకు 2 పంటలు పండుతున్నాయి, భూములు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, మా డబ్బు మాకు సరిపోదు. ఇవాళ చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి పరిస్థితి. అమ్మఒడి, అబ్బఒడి, తిన్నఒడి, లావోడి, ఈవోడి, ఈ రోడ్లు ఏడొచ్చు కదా. ఈ బీటెక్ చదువుకున్నారు, బీఎస్సీ చదువుకున్నారు, వాళ్ళంతా ఏం చదువుతారు, కూలి పనికి వెళ్ళిపోతున్నారు. ఇలా ఏమైపోయి ఫ్యాక్టరీలు బయటకు పోయి అమర్రాజా పోయింది, కియా పోయింది. ఎందుకు పోయానని అంటే ఈ పర్సంటేజ్లు ఇవ్వలేదు కాబట్టి బయటకు పోయి అవి ఏళ్ళంటే 10,000 మంది మా ఏరియాలో చదువుకున్న కూడా ఏళ్ళు బతుకుతారు, అందరూ పోయారు కదా. వాళ్ళు ఏంటంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇవాళ పవన్ కళ్యాణ్కి చోటు ఉంది కాబట్టి ఏంటంటే మా నియోజకవర్గం గవలో పోవాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ రావాలండి. పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు, 1,00,000 ఓట్లు మెజార్టీతో నెగ్గుతాడు. మేము నెగ్గించుకుంటాం. దానికోసం ఎంతైనా మేము ప్రయత్నం చేస్తాం. ఎవరికి కూడా ఏ పార్టీని కూడా మా ఏరియాలోకి రానివ్వం. వచ్చిన సరైన సమాధానం చెప్తాం. జై జనసేన. పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జనసేన వస్తాను. జనసేన వస్తుంది. జనసేన ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలందరూ ఇక్కడ? జనసేన ఎందుకు కోరుకున్నారంటే పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దామని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గురించి అంటే మనం చూసుకున్నట్టయితే ముందుసారి ఎంపీ క్యాండిడేట్గా మన మిసెస్ వంగగీత గారు చేశారు. ఇప్పుడు అదే క్యాండిడేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా దించారు. అంటే ప్రస్తుతం ఇప్పుడున్న ఎమ్మెల్యే పెన్నిన దొరబాబుని పక్కన పెట్టారు. అంటే వంగగీత గారు పరిపాలన ఏం బాగాలేదంటారా? బాగాలేదండి. రైతుల్ని 5 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడ్డారండి వాటి నీరు విషయంలో. ముందు 5 సంవత్సరాలు వరం చేసినాడు అయితే ఆయన చాలా బాగా చేయాలి. ఏలేరు ప్రాజెక్ట్ ఏదో ఉందంట కదా, అది ఏ మేరకైనా పని అయిందంటారు? అది వాటర్ని పైప్ లైన్ కింద పైప్ లైన్ వేసి వాటర్ని స్టోర్ అమ్మేశారండి. దాని గురించి తేడా వచ్చిందండి. లేకపోతే 5 సంవత్సరాలు చాలా బాగున్నాడు. అంటే ఏ మేరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు నెగ్గుతారు అనుకుంటారు? ఒక 50,000 దాటి నెగ్గుతారండి. 1,00,000 గంట అంటున్నారు కదండి, ఒక 50,000 దాటి నెగ్గుతారండి. మనం చూసుకున్నట్టయితే అపోనెంట్ పార్టీ ఎంత డబ్బు ఎంత డబ్బు కదా అపోనెంట్ వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత డబ్బు డబ్బు కూడా మనం చెప్పలేండి. మనం ఏంటంటే ఊళ్ళో తిరుగుతాం కాబట్టి మన డబ్బు గురించి మనం మాట్లాడలో డబ్బు అయితే జనం ఇచ్చేవాడి తీసుకుని అన్నారండి. అంటే మనకి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాలన్నీ జగన్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి పథకం మేనిఫెస్టోలో ఏ పథకం ఉంటే ఆ పథకం ప్రతిదల్లా అమలు చేశారు. అంటే ఇప్పుడు పథకం అమలు చేసినప్పుడు పైన కూడా ఇప్పుడు జగన్ గారికి ఒకటి తప్ప వేరే పార్టీ పథకం అమలు చేస్తున్నాడు. పథకం అమలు చేస్తే ఎవరి డబ్బు మన డబ్బు మనకి ఇస్తున్నాడు. రూపాయి ఇచ్చి 2 రూపాయలు అవుతున్నాడు. మీరు రాజశేఖర రెడ్డి గారు కదా? నేను కాదండి, నేనైతే వరం గారు రావు. నేను వరం గారు రావు. టీడీపీ క్యాండిడేట్ అతను సీట్ ఇప్పుడు ఎప్పుడైతే అతను సీట్ ఇవ్వలేదని తెలిసింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటే ఇక్కడ టీడీపీ ప్రజలను చాలా ఆగ్రహంతో ఫ్లెక్సీ తగ్గట్టు కదా. అందులో నా పాత్ర కూడా ఉందన్న. నేను కూడా అతను ఉంది. ఆయన ఆదేశించాడు మనం చేయాలి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పాడు. చేయాలంటే చేస్తాం. అంటే ఎంత మెజార్టీ వస్తుంది? ఒక 50,000 దాటి వస్తాను గ్యారెంటీగా వస్తాను. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ కావాలా మాకు? పవన్ కళ్యాణ్ కావాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఎంపీగా ఉన్న వంగగీత గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద వచ్చారు. అంటే ఆమె ముందుసారి తీసుకున్నట్టు 3 సార్లు చేశారు. ఇప్పుడు మాకు వద్దు, మాకు పవన్ కళ్యాణ్ కావాలా. పరిపాలన ఏం లేదంటారు కదా? పరిపాలన ఉంది, ఇది ఎవరికి ఉంది, మారాలి కదా కొంతమంది. అంటే పరిపాలన ఉంటే చాలు కదా. మరి మా నాయకులు ఎంత పరిపాలన అంటే చేయని మారాలా. అంటే మనం చూసుకున్నట్టయితే 3 పార్టీలు కలిసి వస్తున్నారు పవన్ కళ్యాణ్. 3 పార్టీలు కలిసి మన పిఠాపురం నియోజకవర్గం ఏమైనా మంచి జరుగుతుంది అనుకుంటారు? మంచిగా జరుగుతుంది. అభివృద్ధి చేసేస్తాడు పవన్ కళ్యాణ్. అభివృద్ధి చేస్తారు. ఏ మేరకు అభివృద్ధి చేస్తారు? ఏం చేస్తాడు? మొత్తం అత్త చేస్తా అంటున్నాడు. అభివృద్ధి అంటే అభివృద్ధి చేస్తా అంటున్నాడు. చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రతి చిట్టి చేస్తాడు. మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ జగన్ గారు పైన బట్టలు ఇస్తుంది. మీకు ఏమైనా అందే? అన్నీ అందే. మరి మనిషిని మారుద్దామని అంతే. అది అంటే మరి ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే కానీ వెళ్తే సీఎం ఎవరు అవుతారు? సీఎం కూడా తెలదు. సీఎం తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వాలి మాకు. అంతే. ఎంత మేరకు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మెజార్టీ ఉందమ్మా. ఏసీ కొద్ది ఉంటుంది, మెజార్టీ అవుతాడు మొత్తం మీద. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అపోనెంట్ పార్టీ అయిన వైసీపీ మిథున్ రెడ్డి గారు కానివ్వండి, దాడిపేట రాజా కానివ్వండి, మొత్తం పెద్ద వాళ్ళందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం మీద కన్నుంది. కొనుందా అందరూ కూడా ఇక్కడ తిరుగుతారు. తిరగమని పవన్ కళ్యాణ్ గారికి ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ. ఎలా పవన్ కళ్యాణ్ అవుతాడు? 8 రూపాయలు తినేస్తారు, పవన్ కళ్యాణ్ అయిపోతాడు. ఇస్తే అంటే డబ్బులు వస్తే తీసుకుంటారా? ఎలా
ఇచ్చేసుకుంటున్నారు, పవన్ ఇచ్చేసుకుంటా అంటున్నారు. డబ్బులు అయితే అది తీసుకుంటే పవన్ కళ్యాణ్ వేస్తాడు. ఓటుకి 10,000 ఏమైనా రెడీగా ఉన్నా ఉంటారు కదా అప్పుడు వేసుకోమరు. ఆ 10,000 తీసేసుకుని పవన్ కళ్యాణ్ వేస్తాడు. నేనే డబ్బులు కాద్దాం అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ మీద. గట్టిగా ఎంత మేరకు వస్తుంది అనుకున్నారు మెజారిటీ? మెజార్టీ అన్నా అవుతాడమ్మా, అవుతాడు అవుతాడు, అవుతాడు. అంటే మనం చూసుకున్నట్టయితే గీత గారు ఎంపీ క్యాండిడేట్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చారు. ముందుసారి చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే కింద చేసి మళ్ళీ ఎంపీకి వెళ్ళారు. అంటే ఇక్కడ పరిపాలన ఏం బాగాలేదా? పరిపాలన బాగాలే అంటాను కదా, మనిషిని మారుద్దామని అంతే. ఇంకా మనిషిని మారుద్దామని అంతే. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కాకినాడ ఎంపీ క్యాండిడేట్ గా తెంగల్ ఉదయ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. అతను చెప్పుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు రైట్ హ్యాండ్ అని కూడా ఒక మాట అంటారు. ఆయన ఏంటి చలమలశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఎగ్గుతారంటారు పైన. ఈ ఎంపీ క్యాండిడేట్ చెప్పలేం, మనం చెప్పలేం. మనకు పిఠాపురం కూడా చెప్తాం మేము అంతే తప్ప, కానీ పవన్ కళ్యాణ్ గురించి చెప్తాం కానీ ఉన్నా చెప్పలేం. ఎందుకు మనకు ఆమోదారా? మెజార్టీ ఎంత ఉన్నా అతను గెలుతాడబ్బా, అది కావాలి మాకు. 80% అయినే. అంటే ఇప్పుడు రైతు భరోసా ఇవన్నీ వస్తాయి కదా, మరి ఆయన వస్తాయి అంటారు. ఎదిరావు అంటే మనం చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏమో చేసుకుంటే మనకెందుకు మరి మంచి జరిగితేనే కదా మనకు కావాల్సింది. ఎవరికి వారంటీర్ అది చేసుకుంటే మనం ఏం చేస్తాం? అలాగే ఇప్పుడు రైతు భరోసా వస్తుంది, సబ్సిడీలు వస్తున్నాయి రైతులకి, ఇంకా చాలా పథకాలు ఇస్తారు. ఈ పథకాలను తీసేస్తారమ్మా నెక్స్ట్ వచ్చి పార్టీ తీసేని ఒకరి గురించి మనం బతుకుతాడే, మనిషి కావాలి కానీ. అంటే మీరు మనిషి గురించి ఓటేస్తున్నారు అంతే, పథకాలతో పని లేదు. పథకం పని ఏమంటుంది? పథకం అంటే నా రోజులు 5 రోజులు కార్యక్రమం ఇప్పుడు లాడుకోమో 50 అవుతుంది, తీసిదమ్మా నాకు 30 అవుతుంది, ఏం చేస్తావు? అంతే చెప్పలేం. అంతేమ్మా. జనసేన వస్తుందండి, పొత్తు ధర్మం ప్రకారంగా జనసేన వస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఎంపీ క్యాండిడేట్ ఉన్న వంగగీత గారిని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నియమించారు. ఒకప్పుడు చూసినట్టయితే ఎమ్మెల్యే చేసి ఎంపీ అయ్యారు. ఏంటి ఇక్కడ పరిపాలన ఏం బాగాలేదంటారు గీత గారిని? బాగోపోవటం అని కాదు కానీ గీత గారు మంచి వ్యక్తే, కానీ ఆవిడ ఎన్నో పదవులు చేసింది కదా. ఇంక ఈసారికి ఆవిడ ముందు ఎమ్మెల్యే ప్రజారాజ్యంలో చేసింది, ఈసారి ఇంకా ఆవిడ ప్రభావం సేవించదు. ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ మీద పోటీ మీద కాబట్టి ఆవిడ ప్రజారాజ్యంలోనే ఎమ్మెల్యే నెగ్గింది కాబట్టి ఇప్పుడు పని అవుతుంది. ఇంకా మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు టూరిజం స్పాట్ డెవలప్మెంట్ చేస్తారండి. ఏంటి అతనికి బుడవంతి ఎన్ఆర్ఐలు వీళ్ళంతా స్నేహితులు అంతా ఉన్నారు కదండి. అలాగే హాస్పిటల్ 100 కోట్లతో డెవలప్మెంట్ చేస్తానంటున్నారు. 100 కోట్లతో అతను బోడని నిధులు సొంత నిధులు వేస్తున్నాడు కదా, సొంత డబ్బులే కౌలు రైతులకు ఇచ్చాడు. అలాంటిది ఇక్కడ నియోజకవర్గంలో చేయడానికి పెద్ద అభివృద్ధి చేయడానికి ఏముందా? మనం చూసినట్టయితే చలమలశెట్టి సునీల్ గారు అపోనెంట్గా మన తెంగల్ ఉదయ శ్రీనివాస్ గారు చేశారు. ఆయన ఇక్కడ పిఠాపురానికి ఈసారి అప్పుడే 3 సార్లు పోటీ చేశారు, ఇన్ఛార్జ్ కింద ప్రవేశపెట్టారు. అంటే ఆయన ప్రజల్లో తిరిగి అక్కడ ఎంపీ క్యాండిడేట్ అవ్వను, ఏంటి అక్కడ ఎంపీ కింద గెలుస్తారంటారు. సునీల్ గారు నెక్కరండి, మామూలు ఉదయ శ్రీనివాస్ గారు బంపర్ మెజార్టీతో నెక్కుతారు. అందులో చూసినట్టయితే ఇప్పుడు అపోనెంట్ పార్టీ ఎంత డబ్బు అన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. డబ్బులు ఇచ్చినా తీసుకుని పవన్ కళ్యాణ్కి వేస్తారండి ఓట్లు. డబ్బులు ఎంత ఇస్తాను తీసుకుని తీసేస్తారు. ఆ డబ్బులే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఖర్చు పెడతారు. ఏ బిర్యానీకనో లేకపోతే ఏ బైక్ ర్యాలీకనో దానికనో దీనికనో తీసుకుని ఆ డబ్బులు మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ మనుషులు ఖర్చు పెట్టి చేస్తారు. డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ పార్టీకి పెడతారు అంతే. మనం చూసినట్టయితే పెద్ద వ్యక్తులు మిథున్ రెడ్డి గారు కానివ్వండి, మన దాశరథి రాజయ్య గారు, కురసాల అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు నెగ్గకూడదు అనే తాగుతూ అందరూ ఉన్నారు. అంటే ఏంటి వాళ్ళ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటే? పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నిస్తాడని, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్తే అందరినీ ప్రశ్నిస్తాడని నెగ్గకూడదని వాళ్ళు అందరూ కసి మీద ఉన్నారు. అవి ఏం పప్పులు ఎడకోండి ఏం అసలు. పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ వస్తుందండి. ఇందులో చివరిసారి చెల్లి షర్మిల గారు 2019లో అన్నయ్య మీద అన్నయ్య వెనకాల తిరిగి అన్నయ్య ఓటిందని, అదే ఈ రోజు చూసుకున్నట్టయితే అన్నయ్యనే విమర్శలు చేసుకుని తిరుగుతుంది. ఏంటి అక్కడ ఏమైందంటే ఆవిడ పార్టీ నిలబెట్టింది ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు. ఆస్తి సగాల మీద మొత్తం మీద ఆవిడ పక్కతో చేశారు. అదే అండి. చివరిసారి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇంచుమించు 1,70,000 వస్తాయి. 1,00,000 పైగా వస్తాయి. 1,00,000 పైన వస్తాయి. 1,00,000 మెజార్టీ ఉంటుందండి. అది